ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. శ్రీశైలం అన్నదాన సత్రం అధ్యక్షులుగా నాగబైరు బ్రహ్మానందం. అభినందించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఘనంగా జరిగిన పార్టీ మీద కొమరవల్లిపాడులో ఉన్న వీరభద్రస్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. అమరావతికి చట్టబద్ధత, తెలుగు ప్రజల భవిష్యత్తుకు చెక్కుచెదరని భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలపై ఉన్న తరిగిపోని నిబద్ధత, ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల దేశ పాలకులున్న నిజమైన కృతజ్ఞత, కూటమి ప్రభుత్వ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వానికి చట్టబద్ధత, రైతుల హక్కులకు, మహిళల ఆశలకు, యువత లక్ష్యాలకు సమగ్ర ప్రతిఫలత. అమరావతి మా హక్కు, మా భవిష్యత్, నా రాష్ట్ర ప్రజల హక్కుల ప్రతీక. భూములిచ్చిన రైతులతో పాటు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం అమరావతిగా నిర్మిస్తోంది. అమరావతి కేవలం రాజధాని కాదు, 5 కోట్ల ప్రజల ఆశలు, ఆవేశాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవాల కలబోత. గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న మాటల్లో వర్ణించలేని హృదయ వేదన. అమరావతి నగరం రైతుల చెమట, మహిళల కన్నీరు, ప్రజల కలలతో నిర్మితమవుతోందనేది జగమెరిగిన సత్యం. జగన్ ఎప్పటికీ గుర్తించలేని కఠోర వాస్తవం. అలాంటి విశ్వనగరానికి చట్టబద్ధతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర్మం, న్యాయం, చట్టం ప్రజల వైపే ఉన్నాయని చాటి చెప్పాయి. అమరావతి చట్టబద్ధతకు ఆమోదం, ప్రజల త్యాగాన్ని గౌరవించడమే. చంద్రబాబు అమరావతిని మాత్రమే నిర్మించడం లేదు, ప్రపంచం గర్వించే రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేపే గొప్ప ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిస్తున్నారు. అమరావతి విధ్వంసం లక్ష్యంగా సాగిన జగన్ పాలన 5 కోట్ల ప్రజలకు మిగిల్చిన నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యం. మహిళల మాన ప్రాణాలపై రాక్షస మూకలు వేసిన అబాండాలు, అపనిందలకు, వాటిని ఎదుర్కొన్న వారి పోరాట పటిమకు ప్రతిరూపం. త్యాగధనులైన భూమిపుత్రుల నెత్తుటి సిరాతో స్వార్థపరుడైన రాజకీయ విధ్వంసకుడి లిఖించిన రక్త చరిత్రకు మరో రూపం మా అమరావతి. అధికారంలో ఉన్నప్పుడు పలు రకాలుగా ప్రజల చేతిలో భంగపడ్డాక మరో తీరుగా మాట్లాడడం పచ్చి అవకాశవాది, అసత్యవాది, అవినీతి పరుడైన జగన్ కే చెల్లింది. అమరావతిపై జగన్ చెప్పే కట్టుకథల్ని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. ప్రజా రాజధానిపై ఆయన వైఖరి ముమ్మాటికి ఏటి మల్లన్న బోడి మల్లన్న తీరుగానే ఉంది. కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించినందునే జగన్ రాజధానిపై గతంలో పాడిన రాగాన్నే కాస్త మార్చి పాడుతున్నాడు. అమరావతి నిర్మాణంపై ఇప్పుడు ప్లాన్లు, ప్రతిపాదనలు అంటున్న జగన్ 5 ఏళ్ల పాటు ప్రజల ఆకాంక్షల్ని ఎందుకు పట్టించుకోలేదు? రైతుల త్యాగాల్ని అపహాస్యం చేసి వారిని చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ కు రాజధాని ప్రణాళికలు గుర్తురాలేదా? గత ప్రభుత్వం రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లను ఇతరులకు కేటాయించడమేనా జగన్ దూరదృష్టి చర్య? రాజధాని ప్రాంత మహిళల్ని వేశ్యలతో పోల్చిన సంస్కారహీనులు నేడు అమరావతికి అనుకూలమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం సిగ్గుచేటు. అవినీతి, అధికారం, దోపిడీ, ధనదాహాలపై తప్ప మరే అంశంపైన జగన్ కు స్పష్టత లేదనే నిజం ప్రజలు గ్రహించాలి. అమరావతి నిర్మాణ ఖ్యాతిని తనదిగా చెప్పుకునేందుకే మాజీ సీఎం జగన్ నాటకాలు మొదలెట్టాడు అని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామం నందు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు గంటా సాయి, జనసేన మండల నాయకులు నానిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మ చలివేంద్రాన్ని మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి ప్రజల దాహార్తిని తీర్చడానికి ధర్మ చలివేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సంతపేట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శ్యామ్కి ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగగా ఈ రోజు గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంగిచ్ఖాన్పేట గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ పూజల చిన్న సుబ్బారావు ఇటీవల మరణించగా ఈ రోజు గ్రామంలోని వారింటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
శ్రీశైలం కాకతీయ అన్నసత్రం అధ్యక్షులు నాగబేరు బ్రహ్మానందాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ సత్కరించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. శివుడు శక్తి ఇద్దరు కలిసి ఉన్న అరుదైన క్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో కాకతీయ అన్నసత్ర సంఘం అనేది శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో భక్తులకు ఉచితంగా భోజనం వసతి సదుపాయాలు అందించే ఒక సేవా సంఘం. ఈ కాకతీయ అన్నసత్ర సంఘానికి నూతన అధ్యక్షులుగా నాగబేరు బ్రహ్మానందం ఎన్నికైన సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన బ్రహ్మానందాన్ని అభినందించి శాల్వాతో మరి రాజశేఖర్ సత్కరించారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ వారితో మాట్లాడుతూ శ్రీశైలం కాకతీయ అన్నసత్ర సంఘంలోని భోజనానికి మంచి పేరు ఉందని, శ్రీశైలం వచ్చే భక్తులకు మంచి భోజనం మరియు నివాసం కల్పించడమే ఈ సేవా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని, అక్కడకు వచ్చే భక్తులకు ఈ సంఘం ద్వారా మరెన్నో సేవలు అందించాలని, తద్వారా భక్తుల అభిమానాన్ని చూరగొనాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో నాగవరు శ్రీనివాసరావు, ఇతర గిరీష్, కొత్త శ్రీనివాసరావు, సాధుని కోటేశ్వరరావు, కొత్త రవీంద్రబాబు తదితరులున్నారు. Masina. మోటివేట్ చేసి జనాన్ని నాకు తీసుకొచ్చి చేసే పరిస్థితి ఆయన కాదు. ఆయన వయసు పర్మిట్ చేయదు దానికి. అసలు వెళ్ళడం కూడా వెళ్తాం లేదు సరే. స్వభావాన్ని కోరుకోలేదు. అదే చిలకలూరుపేట కొమరవెల్లిపాడు పాటి మీద వేయించేసిన శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానం పునఃప్రతిష్ఠాది దశమ వార్షికోత్సవం సందర్భంగా వీరభద్ర పల్లెర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుండగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఆ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారికి వీరశైవ లింగాయత్ ఆలయ కమిటీ సభ్యులు శీలం నాగేశ్వరరావు, శీలం విశ్వనాథం, సంగిశెట్టి రాజేష్, సంగిశెట్టి హనుమంతరావు, గంతా నాగలింగం, కోయిలగుంట మలకయ్య, సంగిశెట్టి శివకుమార్, గంతా కాశీ విశ్వనాథం తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వాముల వారు ఆయురారోగ్యైశ్వర్యాలతో కాపాడి రక్షించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. రాణి వారి కుటుంబాన్ని ఆ భద్రకాళి వీరభద్ర స్వాముల వారు ఆయురారోగ్య అన్నదాన మహోత్సవ కార్యక్రమానికి ఒక భక్తుడు వీరభద్ర స్వామి వారు ఐశ్వర్యాలతో కాపాడి రక్షించాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం. అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రక్తమహాశీలందరూ కూడా భద్రకాళి వీరభద్ర స్వామి వారు ఐశ్వర్యాలతో కాపాడి రక్షించాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో 7 పురపాలక సంఘాలలో వార్డులు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిలకలూరిపేట 38 నుంచి 48, గురజాల 20 నుంచి 23, మాచర్ల 31 నుంచి 36, పిడుగురాళ్ల 33 నుంచి 40, దాచపల్లి 20 నుంచి 28, సత్తెనపల్లి 31 నుంచి 36, వినుకొండ 32 నుంచి 36 వార్డులను పెంచారు. వార్డుల్లో పెరిగిన ఓటర్ల దృష్ట్యా మున్సిపాలిటీల కమిషనర్ల సూచనల మేరకు వార్డులను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా చిలకలూరిపేట పురపాలక సంఘంలోనే 10 వార్డులు పెరిగాయి. పట్టణంలో జనాభా విస్తీర్ణంలో భాగంగా వార్డులు విభజిస్తున్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సీఎం సాయికాంత్ వర్మకు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు ఎం కృష్ణతేజ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు 2015 బ్యాచ్ కు చెందిన IAS అధికారులు కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడ్లపాడు భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు తండ్రి మద్దుల హనుమంతరావును తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026 మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 17/2026 కింద US 303, 2, 305D, 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు దాచిన స్థలం స్వాధీనం. అరెస్టు అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీని మేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ ఎడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు. ఇక వెండి వస్తువులు తమలపాకుల తోరణం, 142 గ్రాముల నామాలు మరియు నేత్రాలు, 42 గ్రాముల 2 జతల ఉత్తర జంధ్యాలు, 14 గ్రాముల మిట్టెలు మరియు పిల్లెళ్లు, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం 14 గ్రాములు, మంగళసూత్రం 4 గ్రాములు, 2 జతల బంగారు నేత్రాలు, 10 గ్రాములపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కు తరలించి కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. శ్రీశైలం కాకతీయ అన్నసత్ర సంఘం అధ్యక్షులుగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నాగభైరు బ్రహ్మానందం ఎన్నికైన అనంతరం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మానందంని ఎమ్మెల్యే పుల్లారావు దుస్తాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సభ్యుడిగా చేరి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను వైస్ ప్రెసిడెంట్ గాను పుల్లారావు గారి ఆశీస్సులతో ఇవాళ కాకతీయ అన్నసత్ర సంఘానికి అధ్యక్షులుగా నియమించబడ్డాను. ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుంచి నేను చిలకలూరిపేట ప్రాంతం నుంచి అక్కడ ఉన్నత స్థితిలో ఉన్నాను కాబట్టి సంఘ ప్రతిష్ట కోసం పుల్లారావు గారి ప్రతిష్టలు ఇనుబడింపజేయడం కోసం నిరంతరం కృషి చేసి ఈ ప్రాంతంలో ఉన్న సభ్యులందరికీ మంచి సేవలు, యాత్రికులకి ఇంకా మంచి సౌకర్యాలు కల్పించడంలో, అలాగనే సంస్థ అభివృద్ధిలో గౌరవనీయుడు మన శాసనసభ్యులు పుల్లారావు గారి సహకారంతో సంస్థను కూడా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పన విషయంలో అటవీ శాఖ అనుమతి కోసం సంబంధిత శాఖలు DGPS సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అటవీ శాఖ అనుమతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సరఫరా లైన్లు, తాగునీటి సరఫరా పైప్ లైన్ల వంటి కార్యక్రమాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవడంపై అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 10 నుంచి కొండవీడు కోటపై నైట్ క్యాంపింగ్ సేవలు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Land within next 2 weeks. Next week similar case. ఇది కూడా క్యాన్సిల్ అయింది. 25 పెట్టారు మేడం. బట్ ఇది 800 పెట్టారు. దేని గురించి? ఈ హ్యాడ్ సెక్షన్ ఫస్ట్. This is yes. ఆ కాంట్రాక్టర్ DGPS కోసం కూడా పే చేస్తారు. Levy and also providing almost 4 months fine. Only Parvesh portal lo map to paatu ee justification report form lo upload cheyali. Everything is done. I have provided you the maps also. labs government approach chesi election ID project
ఇప్పుడు again a newly sanctioned madam. This was some 236 lakhs sanctioned madam. Same అట్లనే మనకి 10% తర్వాత మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం కొండవీడిలో 85 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రత్తిపాటి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెంలోని ఎస్సీ కాలనీలో 10 లక్షలతో, మద్రాలలో ముస్లిం బజార్లో 10 లక్షలతో, చెంగిచ్ఖాన్ పేటలో 10 లక్షలతో వేయనున్న సీసీ రోడ్లకు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 3 గోకులం షెడ్లను ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిందన్నారు. కొండవీడు కోటను పర్యాటక రంగంగా దేశం గర్వించే స్థానంలో నిలబెట్టే బాధ్యతతో ముందుకు వెళ్తున్నామని ప్రతిపాటి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మద్దినేని సుబ్బారావు, కందిమల రఘురామారావు, మండల కార్యదర్శి జాకోబ్ రాజు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, పోపురి వెంకయ్య, మద్దూరి శ్రీనివాసరెడ్డి, గంజి శ్రీనివాసరావు, గురం నాగపూర్ణ, చందర్రావు, మాలంపాటి సుబ్బారావు, పయ్యావుల సాంబశివరావు, గోరంట్ల నరసింహారావు, మండం శివయ్య, దేవదానం, మాలంపాటి ఉమా, తులవ మాణిక్యారావు, విజయ్ భాస్కర్, అజరుద్దీన్, సిలర్, బిక్కు, హఫీజ్ బేగ్, షేక్ షఫీ, అఫ్జల్, పెద్దన్న, కేబుల్ బదేసా, రామారావు, లోకేష్, సూరి, తులవ వెంకట్రావు, నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలంలో ముగిసిన 14 పంచాయతీల పాలన రేపటి నుంచి అధికారుల చేతుల్లోకి పల్లెలు వెళ్లనున్నాయి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం నేటితో ముగిసింది. 5 ఏళ్ల కాల పరిమితి పూర్తి కావడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగియక రేపటి నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కూడా ముగియటం మరియు కొత్త కమిషనర్ నియామకం ఇంకా జరగకపోవడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ 14 పంచాయతీల బాధ్యతలను ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించనున్నారు. అర్బన్ సిఐ రమేష్ ఆదేశాల మేరకు ఎస్ఐ చెన్నకేశవులు పర్యవేక్షణలో ద్విచక్ర వాహనాల తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణం గడియార స్తంభం సెంటర్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, అనుమతులు లేని ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేసి రోడ్డు ప్రమాదాల గురించి వారికి వివరిస్తూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని వారికి తెలియజేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం మనమందరం హెల్మెట్ ధరించాలని ద్విచక్ర వాహనదారులకు తెలియజేసి ఎలాంటి అనుమతి లేని ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చెన్నకేశవులు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పురుషోత్తపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ వారు వారికి స్వాగతం పలికి స్వామివారి వస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వైభవంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని కోమరవల్లిపాడు పాటి మీద వెలిసిన శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి పునఃప్రతిష్ఠ దశను వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిపాయి. ఇక ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకటకుమారి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకటకుమారి హాజరయ్యారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆమెకు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తుల కోలాహలం ఉదయం నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కళా ప్రదర్శనలు, పల్లకి ఉత్సవం వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ వీరభద్రస్వామి కళాకారులచే వీరభద్రస్వామి ఖడ్గాలు, కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రికి స్వామివారి రథ మహోత్సవం, పల్లకి ఊరేగింపు అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత మీ మనసులో ఉన్న సత్సంకల్పన అమ్మవారిని స్వామివారికి సంబంధించిన నామాన్ని తలుచుకోండి. తర్వాత మీ పక్కరండి ఏమండి
అమ్మా కొద్ది పక్కరమ్మా పెట్టుకుంటా మొక్కల్లో కానీ స్వామి నిర్మాణం కదా ఎక్కడికి వెళ్ళిపోతే అది తప్పకుండా ఉంటే సరిపోతుంది. యోగైతే బ్రహ్మణ అంతే నాకు చిలకలూరిపేట సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయంలో పైపుల ద్వారా త్రాగునీరు వృధాగా పోతున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆ ప్రాంత వాసులు ఆరోపించారు. మండే వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీర్చాల్సిన అధికారులు ఆ నీటిని సైడ్ డ్రైన్ లోకి వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పైప్ లైన్ మరమ్మతులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్వచ్ఛమైన త్రాగునీరు వృధాగా సైడ్ డ్రైన్ లోకి పోతోంది. దీనివల్ల త్రాగునీరు అందక ఆ ప్రాంతంలో నివసించే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. 52 ఎకరాల్లో A35 అపార్ట్మెంటు 5వ లైన్లో G12 పక్కన గోడ పక్కన పైప్ లైను లీక్ అయ్యి 4 రోజులు దాటింది. ఆ నీళ్ళ అతనికి శ్రీనివాస్ అనే అతనికి చెప్పినాం. చెప్తే ఇంకా నీళ్లు బాగా వస్తే కానీ పని చేయాలి కాదు అని చెప్తున్నాడు. 3 సార్లు చెప్పాం. 3 సార్లు చెప్పినా కూడా రాలేదు. ఫోటో తీసుకున్నాడు, వెళ్ళాడు. విజయవాడ నగరంలోని పోరంకి మురళి రిసార్ట్స్ నందు ఏసీపీ కొనకంచు దామోదర్ కుమార్ వివాహానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధూవరులు రేవంత్ గోపి రేఖాంచలను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తియ్యగూర కోటిరెడ్డి కుమారుని వివాహం సాయంత్రం జరగనుండగా పట్టణంలోని వారింట్లో ఏర్పాటు చేసుకున్న మంగళ స్నానాలు, పూజలు మరియు పెళ్లి కొడుకుని చేయటం వంటి కార్యక్రమాల్లో పాల్గొని కాబోయే వరుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమార్ తెలిపారు. చిలకలూరిపేట మండలం దండమడి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పని ప్రదేశాన్ని డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిజిటల్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎం సిద్ధలింగమూర్తి, నర్సారావుపేట క్లస్టర్ ఏపీడీ ఈ భూషిరెడ్డి తిరిగి సందర్శించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న అధికారులు ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించారు. NREGA యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కారాల కోసం సూచనలు చేశారు. కార్మికులందరూ పనిలో పాల్గొనేలా చూడాలని, పని ప్రదేశంలో కల్పించిన వసతులను సరిగ్గా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎంపీడీఓ, ఏపీఓతో పాటు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రత్యేక అభిషేక, అర్చన, పూజ కార్యక్రమాలు జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం కొప్పర్రు బాలసాయి వెంకటేష్ ఆర్థిక సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు గారు పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆయనకు చిరు సత్కారాన్ని గావించి సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా సాయి సచ్చరిత దత్తాత్రేయ స్వామి వారి పటాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జై జై సాయి ట్రస్ట్ సేవలు అభినందనీయమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయమని, దీర్ఘకాలంగా 15 సంవత్సరాలుగా మన సంతర్పణ చేయటం, బాబా ఆశీస్సులతో పట్టణాల్లో ప్రజల సహాయ సహకారాలతో చేయటం చాలా గొప్పదని అన్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని, సహకరించే దాతలు కూడా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో తులతూగాలని శ్రీ దత్తసాయిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు, మద్దుల ప్రసాద్, అధికార పార్టీ నాయకులు పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం
పౌర్ణమి పురస్కరించుకొని ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి బాబా గారికి ప్రత్యేకంగా హారతులు పూజలు సమర్పించేవారు. అలాగనే ఈరోజు కొప్పర్రు అవినాష్ మరి ఆర్థిక సహకారంతో భక్తులకు గత 15 సంవత్సరాలుగా అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టణంలోనే మరి ఇప్పటి వరకు మున్సిపాలిటీ వసూళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొంది మరి ప్రజల దగ్గర మరి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలు తెలియజేసి వాళ్ళ మరి మున్సిపాలిటీకి రెవెన్యూను పెంచి మరి పట్టణంలోనే చాలామంది పుర ప్రముఖుల యొక్క అభిమానాన్ని పొందగోరిన మన మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ గారు సుబ్బారావు గారిని మరి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి దత్తసాయి పీఠానికి వచ్చి వారు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందించి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ జరిగింది. పురుషోత్తపట్నం 30 వార్డులో ఇంటింటా తిరిగి వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్ పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ షేక్ ఖాజా, వార్డు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహినుద్దీన్ మియా, ఖైరున్నిసా, మాజీ వార్డు ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ ఖాదర్, ఈఎన్ఆర్ టీఎన్టీయూసీ ఆర్టీసీ డిపో అధ్యక్షులు అద్దంకి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ సమాప్తం. నమస్కారం.